బావా ఐ డోంట్ నో అంటే మీనింగ్ ఏంటి బావా? అబ్బా చెప్పు బావా ప్లీజ్. చెప్తే ఎప్పు లేకపోతే లేదు. మెంటల్ గింటలేంది, మంచిగా మాట్లాడు. చిన్నప్పుడు మీరెదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు. శ్రీ తప్పకుండా వస్తాడు. పాడు పాడు. వస్తావని నేను ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటా, ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటే, ఓ రబయ. బావా నేను 7 వారాల నగలు చేయించుకుందాం అనుకుంటున్నాను. ఎంత ఖర్చు అవుతుండొచ్చు? అనుకోవడానికి ఖర్చు ఏముందే, ఎన్నిసార్లు అని అనుకోవచ్చు. ఇట్స్ ఫ్రీ. నమస్కారం. 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 ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగున్నాం. 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 బాగున్నా. నమస్కారం. భోజా, ప్రపంచంలో ఇంతమంది అబ్బాయిలు ఉన్నావేమో, నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? బికాస్ యు ఆర్ ఫన్నీ బావా. ఇంకా నా అందం, నా తెలివి చూసి పెళ్లి చేసుకునేమో అనుకున్నా. చూసినావా బావా, అందుకే ఇటువంటి జోకులు వేస్తావు కాబట్టే నువ్వు ఫన్నీ. వదిలే అన్నయ్యా, ప్లీజ్ అన్నయ్యా, ఈ వయసు నీకెందుకన్నయ్యా, నా మాట వినన్నయ్యా, చచ్చిపోతావన్నయ్యా. మీదే ఫ్లోర్ అక్క? మరి థర్డ్ ఫ్లోర్ తమ్ముడు. మరి 4th ఫ్లోర్ లో ఏం పని ఉంది నీకు? మాట్లాడుకుంటూ వచ్చిన ఇట్లా. ఏదో మీ ఫ్లోర్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడ మా అన్నయ్య చచ్చిపోయేలా ఉన్నాడు నేను చూసి. వెళ్ళమ్మా, ఆ సోద మీ ఫ్లోర్ లో మాట్లాడుకోబో. ఆ అమ్మాయి వెళ్ళిపోయిందిలే గాని వదిలే ఇంకా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అంత చురుపిగా కింద పొద్దున్న నుంచి పని చేసి చేతులు వస్తే నేను ఏడిస్తే ఇంకేదో ఒక పని పెడతాడు.